అక్షర టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఫ్యాక్షన్ దాడులు అరికట్టే బాధ్యత పోలీస్ వారిదే, జిల్లా అధ్యక్షులు మల్లెల రాజశేఖర్. కారును ఢీకొట్టిన రైలు, తప్పిన పెను ప్రమాదం. వరద నీటిలో కొట్టుకుపోయిన యువకుడు. విశాఖలో రెచ్చిపోయిన గంజాయి బ్యాచ్. గుడికొత్తూరు గ్రామంలో వింత ఆచారం. ఇక వివరాల్లోకి వెళ్తే, రాచన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లి మండలం ఇందిరమ్మ కాలనీకి చెందిన చంద్రకళ అనే మహిళ తన బిడ్డ పెళ్లి చేయగా ప్రభుత్వం ఇచ్చే ₹1,00,000 కళ్యాణలక్ష్మి చెక్కు ఇప్పిస్తా అంటే కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ ఘట్టం మధుకర్ అనే యువకుడికి ₹7,000 ఇచ్చింది. శనివారం కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం ఉండగా 178 లబ్ధిదారుల లిస్టులో తన పేరు లేకపోవడంతో ఆగ్రహంతో అక్కడే ఉన్న ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ వద్ద ఈ విషయం చెప్పి వాపోయింది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే చోటును పిలిపించి మందలించాడు. నా పేరు కాంచనం చంద్రకళ. నా బిడ్డ పెళ్ళి ఇప్పుడు ఏడాదిని అర్థమవుతుంది. నా బిడ్డ పెళ్ళి నేను కళ్యాణ భర్త పైసలకి అప్లై చేసిన మా గ్రామము గడ్డం చోటు అతన్ని అప్లై చేస్తా అంటే నేను నమ్మి ₹7,000 కూడా ఇచ్చిన సార్. ఇంకా ఇదివరకు ఏది కూడా లేదు. ఇప్పుడు ఏడాదిని అర్థం అయిపోతుంది. నా మనమరాలు ఇప్పుడు 7 నెలలు తగ్గమైంది. నా మనమరాలు 7 నెలలు అడిగినప్పుడల్లా ఇది వస్తుంది అది వస్తుంది. 2 రోజులకు చెప్తారు ఇంటికి. నువ్వు ఎక్కడ పోయేది లేదు అమ్మ, నువ్వు ఎవరితో చెప్పాను ఇవన్నీ అన్నాడు సార్. నేను సరే నన్ను హోటల్లో పనిచేసి బతుకుతా సార్. శ్రీను హోటల్, గౌడ శ్రీను హోటల్ పనిచేసి బతుకుతా సార్. అత్తే అంటే ఒకటి అప్పు తీసుకొచ్చి పెళ్లి వాళ్ళు కళ్యాణ పక్కన పైసల కిందనే మళ్ళీ ఇచ్చిళ్ళు మాకు ₹1,00,000. అవి ఇంకా అసలు నెలకు ₹2,000 దయచేసి సార్ మీరు నన్ను కరుణించింది. నాకు భర్త లేడు, నా పిల్లలు 3 అమ్మాయిలు ఉంటారు. కరుణించి దయచేసి సార్. జనగామ జిల్లాలో కుల మతాలకు అతీతంగా ముస్లింలు నిర్వహించే పండగ మొహరం. గ్రామాల్లో వాడవాడల పీరీలను ఎత్తుకొని డప్పు చప్పులతో ఇంటింటికి తిరగడం అనాదిగా వస్తున్న ఆచారం. కుల మతాలకు అతీతంగా పీరీలను ఎత్తుకొని ప్రజల ఇంటికి వస్తే వారి కళ్ళకు నీళ్లు పోసి పీరీలను భక్తి శ్రద్ధలతో పూజించి పీరీలకు కానుకలను కట్టి తమ మొక్కులను చెల్లించుకుంటారు. ఈ పీరీల ఊరేగింపులో గ్రామాల్లో సందడి వాతావరణం నెలకొంటుంది. అందులో భాగంగానే దేవరూప్ల మండల కేంద్రంలో ప్రతి ఇంటికి దుకాణాలకు పీరీలను ఎత్తుకొని సందడి చేయగా ప్రతి ఒక్కరు వారికి తోచిన కానుకలను ముస్లిం ముజావర్లకు అందచేయగా కానుకలను సమర్పించిన ఆ ఇంట్లో ఉన్న వారందరికీ ముజావర్లు ఊదును కంట్ల చివర బొట్టు పెట్టి వారి వీపులో అరచేతితో ఒక దెబ్బ వేస్తే వారి ఒంట్లో పీడకలలన్నీ తొలగిపోతాయని పూర్వీకులు చెప్తుంటారు. పెళ్లిలు, పుట్టినరోజు, గృహప్రవేశాలు, షాప్ ఓపెనింగ్లు చేసినా అక్కడికి వెళ్లి అల్లరి చేయకూడదని హిజ్రాలకు కౌన్సిలింగ్ ఇస్తున్న తెలంగాణ పోలీసులు. జరిమానా పడుతుంది. ఇది లాస్ట్ వార్నింగ్. మిర్యాలగూడ 1 టౌన్ ఒకటే కాదు, మిర్యాలగూడ మండలంలో ఎక్కడ మీరు వచ్చి మీ మీద కంప్లైంట్ వస్తే ప్రతి ఒక్కరి మీద కేసు అవుతుంది. నేను ఒక కేసు అయింది అందరి మీద, తెలుసా? అందరి మీద కేసు అయింది. లాస్ట్ అవకాశం ఇస్తున్నా, బతకడానికి మీకు ఏవైతే అవకాశాలు ఉన్నాయో అవకాశాలు ఉపయోగించుకోండి. మీ అమ్మాయి కానిస్టేబుల్కి అప్లై చేసుకోండి. మీకు ఇంకేమైనా అవకాశాలు ఉంటే అవకాశాలు తీసుకోండి తప్ప అని ఒకరి ఇంటికి పోయి వాళ్ళ హక్కులను భంగం పరచకుండా మీరు డబ్బులు వసూలు చేసేది కరెక్ట్ కాదు. ఎక్స్ట్రాషన్ అంటారు దాన్ని. షీట్ ఓపెన్ చేస్తాను మీకు ఇప్పటి నుంచి. మీరు ఫ్యూచర్లో ఏ గవర్నమెంట్ జాబ్ కూడా పనికిరావు. ఇప్పుడు ఈ అమ్మాయి అదే ఇబ్బంది పడుతుంది. రేపు అనవసరంగా ఇబ్బంది పడద్దు. చట్టాన్ని మీ చేతిలో తీసుకోవద్దు. పోలీసు వాళ్ళు ఏం చేయరు, ఇంతమంది వస్తా అంటే నాకు కూడా గ్యాంగ్ ఉంది. ఇంకా మా పోలీస్ పవర్ ఉంది కదా, పెన్నే పెడతా. కొట్టాలంటే మాకు కూడా లాఠీ తీసుకొని కొట్టొచ్చు.
ఫ్రెండ్లీ పోలీసింగ్ ఎవరికది? మంచి ఉన్న వాళ్ళకి మాత్రమే ఫ్రెండ్లీ పోలీసింగ్. చట్టాన్ని ఎవరు చేతిలో తీసుకున్నా కొట్టే పవర్ ఉంది. మినిమం ఫోర్స్ యూజ్ చేయమని కోర్టులో చెప్తున్నాయి. అర్థమైందా? కొట్టడం మాకు పెద్ద సమస్య కాదు. మీరు లేపితే మేము కూడా లేపుతాం. మేము కూడా అన్ని ఇప్పుకొని వచ్చాం. మీకన్నా ముందు అన్ని ఇప్పుకొని వచ్చేటోళ్ళం మేము కూడా. ఇవన్నీ తమాషాలు లేదు. నెక్స్ట్ టైం చట్టం అంటే చట్టానికి అనుగుణంగా ఉండాలి. అందరికీ మంచిర్యాల సమీపంలోని క్వారీలో ఈ నెల 21న జరగనున్న దుర్గాదేవి జాతరకు సకల ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎమ్మెల్యే కొకిరాల ప్రేమ్సాగర్రావు తెలిపారు. ఆదివారం దుర్గాదేవి అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. దుర్గాదేవి అమ్మవారి దర్శనంకు వీఐపీ మార్గం లేదని అన్నారు. అలాగే వెహికల్ దర్శనం టికెట్లకు డబ్బులు చెల్లించవలసిన అవసరం లేదని చెప్పారు. జాతరకు వచ్చే భక్తులకు త్రాగునీరు సౌకర్యం కల్పిస్తామని అన్నారు. మంచిర్యాల మున్సిపల్ గడ్ఫూర్ గ్రామ పంచాయతీ అధికారులు సమన్వయంతో ఏర్పాటు చేయాలని సూచించారు. సీతక్క సేవ కార్యక్రమాలు ఖండాంతరాలను దాటి ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న విషయం విదితమే. ఇందులో భాగంగా సీతక్క సేవలను స్ఫూర్తిగా తీసుకుని ఆమె పేరుపై భారత సరిహద్దులో ఉన్న పేద విద్యార్థులకు పాఠ్య పుస్తకాల పంపిణీ మరియు ఉన్నత విద్యకు సహాయం, అలాగే కరోనా కష్టకాలంలో దేశ సరిహద్దులో ఆకలితో అల్మటిస్తున్న 150 మంది నిరుపేదల కుటుంబాలకు 2 నెలలకు సరిపడా ఆహార ధాన్యాలు అందించినట్లు తెలియజేశారు. అదేవిధంగా దేశ సరిహద్దులో 290 మంది యువతకు ట్రైనింగ్ ఇచ్చి భారతదేశంలో ఉన్న వివిధ ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేయించి వారి భవిష్యత్ ఎదుగుదలకు ఆర్థికంగా సహాయ సహకారాలు అందించారు. అనంతరం సైనికుడు మాట్లాడుతూ సీతక్క గారి గొప్పతనం వల్లే ఇదంతా సాధ్యపడిందని అన్నారు. భాగమేని నమ్మిన వ్యక్తిత్వం ఈమెది. మహాసంక్షోభమే ఒక గొప్ప శాంతికి దారితీస్తుందని నమ్మిన విప్లవం తనది. అడవి బాట పట్టిన అనేక మంది వీరుల తల్లులకు వీళ్ళు ప్రతిరూపాలు. వీళ్ల మార్గం అనన్యం, అసామాన్యం. इस स्कूल का हेडमास्टर सर से मैंने रिक्वेस्ट किया है, हमारा तरफ से जितना तक हो सके गरीब बच्चे स्टूडेंट हैं उन लोगों के लिए हम हेल्प करने के लिए मैं आगे आया था. मैं यहाँ पर आके फिर इंक्वायरी किया, फिर मधु सर से बात किया. उन्होंने ठीक है सर आपका हेल्प हो जाएगा. तो मैं इस यहाँ पर आके इस तरीके का काम करने का, इस तरीके का मतलब गरीब बच्चे का मदद करने का एक ही एक मकसद है, एक ही एक आदमी का थ्रू में हमने प्रेयर టీచర్లకు పాలాభిషేకం చేసిన విద్యార్థులు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులకు పాలాభిషేకం చేసిన విద్యార్థులు తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఖమ్మం జిల్లా మిదుగొండ మండలం మిట్టగూడెం ప్రాథమిక పాఠశాలలో ఈ సంఘటన జరిగింది. ఇటీవల ఆ పాఠశాలలోని 3 టీచర్లు ట్రాన్స్ఫర్ అయ్యారు. ఈ సమక్షంలో తమకు ఎంతో ఇష్టమైన ఆ గురువులను విద్యార్థులు సన్మానించి ఘన వీడ్కోలు పలికారు. వారి సేవలను విద్యార్థులు, తల్లిదండ్రులు కొనియాడారు.
ఫస్ట్ టైం అనుకుంటా ఫస్ట్ టైం అనుకుంటా మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రత్నగిరి జిల్లా కేడ్ ప్రాంతంలో వరద నీరు జనవాసాల్లోకి వచ్చింది. ఈ క్రమంలో షెల్లి డ్యాం వద్ద వరద నీటితో దిగిన జయేష్ రామచంద్ర అంబ్రే అనే యువకుడు గల్లంతయ్యాడు. ఇతరులు చూస్తుండగానే ప్రవాహంలో ఆ యువకుడు కొట్టుకొని పోయాడు. ఆదివారం మధ్యాహ్నం ఈ సంఘటన జరిగింది. అతడి కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. విశాఖలో రెచ్చిపోయిన గంజాయి బ్యాచ్. విశాఖ నగరంలో మరో దారుణం. పోలీసులకు విధులు రక్షణ కరువు. విధుల్లో ఉన్న పోలీస్ కానిస్టేబుల్పై గంజాయి మత్తులో దాడి. కానిస్టేబుల్ చేయి విరిగిపోవడంతో హాస్పిటల్కి తరలించారు. అబద్ధం చెప్తే సార్ కూర్చోండి సార్. వెళ్ళరా డెలివరీ సార్ పోయింది సార్ 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 కాసేపు కూర్చొని 108 ఫోన్ చేయమంటారా? ఫోన్ చేయరా సార్. గుడిపల్లి మండలంలోని గుడికొత్తూరు గ్రామంలో వింత ఆచారం కొనసాగుతుంది. తమ పూర్వీకుల ఆచారాన్ని పాటిస్తూ వలసలు వెళ్ళడం గ్రామస్తులకు ఆనవాయితీగా వస్తుంది. 5 సంవత్సరాలకు ఒకసారి గ్రామస్తులంతా కలిసి వలస వెళ్లి వనభోజనం చేశారు. సూర్యుడు ఉదయించాక ముందే గ్రామ దేవతల విగ్రహాలతో గ్రామస్తులంతా కలిసి వారి పశువులతో సహా వలస వెళ్తారు. గ్రామానికి ఎలాంటి కీడు జరగకుండా ఉండడానికి వలస రావడం జరుగుతుందని వారు తెలిపారు. గుడికొత్తూరు గ్రామ సమీపంలోని గంగమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి జంతు బలులు ఇచ్చి మొక్కులు తీర్చుకుంటారు. గ్రామస్తులు ఐక్యత లోపిస్తే ఇలా వలస రావడం జరుగుతుందన్నారు. గ్రామస్తులంతా సుఖ సంతోషాలతో ఉండాలని పశువులతో సహా గ్రామస్తులు వలస రావడం జరుగుతుందన్నారు. సూర్యుడు అస్తమించిన తర్వాత మొదటగా పశువులను గ్రామంలోకి తీసుకెళ్తారు. అనంతరం గ్రామ దేవతలు ప్రవేశించిన తర్వాత గ్రామస్తులు వారి ఇళ్లలోకి వెళ్తారని తెలిపారు.
దగ్గర దూరిపోయి దగ్గర చేసాం. వేసుకున్నా మీ కాంగ్రెస్ లోన్ పెట్టేస్తారు. నేను వడ్డెర కులానికి చెందిన బాలు గుడికొత్తూరు మాది గుడిపల్లి మండలం. ఈడ మాకు కొన్ని ఆచారాలు ఉంటాయి. ఎందుకంటే మా వాళ్ళు ఎవరి సంవత్సరానికి 11 నెలలు మట్టి పనికి గాను వలస కూలీలుగా వెళ్తారనమాట. ఇక్కడ మా గ్రామానికి సంబంధించిన ఎక్కువ మంది కావున పండగలకు పబ్బాలకు ఏదో రేర్గా వస్తారు పోతారు, ఒకరో ఇద్దరు అట్లా. ఈరోజు ఏమంటే మాది ఆచారం ప్రకారంగా వలస అంటే వనభోజనం, గ్రామాన్ని వదిలి మొత్తం మా ఇక్కడ చేన్ల కాడికి కానీ మల్ల కాడికి కానీ వచ్చి ఒకరోజు పొద్దున్న 6 నుండి సాయంత్రం 6 వరకు వచ్చి ఇక్కడ మంచి చెడ్డ అన్ని భోజనాలు కానీ మంచి చెడ్డ కానీ అన్నీ చూసుకొని కలిసి కట్టుగా ఉండాలని మా ఊరి గ్రంగమ్మని ఆది పరాశక్తిని ఇద్దరిని కొలుసుకుంటూ సాయంత్రం రిటర్న్ 6 గంటలకు పైన దేవుళ్ళు ముందర వెళ్తుంటే మేము జనాలు వెనకాల వెళ్తామన్నమాట. ఇది మా ఆచారము. ఇప్పుడు ఇంతకు ముందు 2 సార్లు జరిగింది. ఇప్పుడు ఇంకా 5 సంవత్సరాలకు ఒకసారి కానీ లేదా 10 సంవత్సరాలకు ఒకసారి కానీ మేము ఇదే ఆచారాన్ని కూడా పాటిస్తామని చెప్పి ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాకు ఆ చల్లని దీవెనలు ఇవ్వాలని తెలియజేస్తాం. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు బొల్లెద్దుల రామకృష్ణ ఆదివారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందారు. నగరంలోని ఎస్ఎస్ నగర్లో ఆయన ఇంటి వద్ద ఉంచిన భౌతిక కాయానికి రాష్ట్ర పరిశ్రమల వాణిజ్యం ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ సందర్శించారు. మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను మంత్రి ఓదార్చారు. మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. బొల్లెద్దుల రామకృష్ణ మృతి బాధాకరమని, ఆయన కుటుంబానికి అండగా ఉంటామని మంత్రి టీజీ భరత్ అన్నారు. చిత్తూరు జిల్లా కుప్పంలో అదుపు తప్పి బోల్తాపడిన లారీ. శాంతిపురం 7వ మైలు వద్ద ఘటన. రోడ్డుపై లారీ బోల్తాపడడంతో ట్రాఫిక్కు అంతరాయం. సుమారు ₹1,00,000 ఆస్తి నష్టం. ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్న స్థానికులు. ఎంతసేపు అయింది? ఎంతసేపు అయింది? 1 అవర్ అయింది. బాగా రెస్టారెంట్ కాలేదు. ఇంటి మధ్య పెట్టాడా? అవునా? హాయ్ మంజా. హాయ్ హాయ్ హాయ్.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలోని సూపర్ బజార్ ఏరియాలో ఆర్ ధీరజ్ సెల్కి గత ఏడాది డిసెంబర్లో లింక్ వచ్చింది. దాన్ని తిరుగుగా పెట్టుబడి పెట్టి టాస్క్ పూర్తి చేస్తే రెట్టింపు డబ్బులు వస్తాయని సమాచారం అందింది. అతను టాస్క్ పూర్తి చేసి విడతల వారీగా 2.72 లక్షలు ఆన్లైన్ చెల్లింపులు చేశాడు. తిరిగి ₹1 కూడా రాలేదు. మోసపోయినట్లు గ్రహించి అదే నెలలో సైబర్ క్రైమ్ విభాగాన్ని వారి సూచన మేరకు ఇల్లందు పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. నాకు వాట్సాప్లో ఒక మెసేజ్ రావడం జరిగింది. దాన్ని ఓపెన్ చేసిన తర్వాత వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి టాస్క్లు అని చెప్పి ఇచ్చారు. ఇచ్చితే మనీ వస్తే అది అని చెప్పి అని టెలిగ్రామ్ లింక్ పెట్టారు. టెలిగ్రామ్ లింక్లో పెట్టేసరికి టాస్క్లు అని చెప్పి అనడం వల్ల చూసి క్లిక్ చేశాను. క్లిక్ చేయడం వల్ల ఫస్ట్ 2 టాస్కులు మామూలుగానే జరిగాయి. తర్వాత 3వ టాస్క్ నుంచి డబ్బులు అడగడం మొదలుపెట్టారు. ఆ డబ్బులు పెట్టిన తర్వాత అది మీ డబ్బులు అయిపోయినాయి అవి అని చెప్పి నా దగ్గర చాలా మనీ తీసుకుంది. చాలా అమౌంట్ పోయింది. ఆ అమౌంట్ పోవడం వల్ల నా డబ్బులు నాకు రావడం కోసం డబల్ పెట్టేసరికి దానివల్ల అమౌంట్ కొంచెం 2,75,000 వరకు పోయినాయి ఆ టాస్క్లో. మళ్ళీ అది నాకు మోసం జరిగిందని తెలిసి కేసు పెట్టడం జరిగింది. అది నిన్న పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ చేయడం అయింది. అత్యాచార ఆంధ్రప్రదేశ్గా మారిన ఏపీ అనంతపురంలోని నర్పాలలో జిరాక్స్ సెంటర్కు వెళ్లిన 8వ తరగతి దళిత బాలికపై షాప్ నిర్వాహకుడు నాగరాజు హత్యాచార ప్రయత్నం. భయంతో కేకలు పెట్టిన బాలిక స్థానికులు గమనించి నాగరాజుకి దేహశుద్ధి చేశారు. మొన్న నంద్యాల, నిన్న విజయనగరం, నేడు అనంతపురంలో బాలికలపై వరుసగా అఘాయిత్యాలు. ఎంతమంది ఎవరు చాలా మంది గుంజేసిన అంటే శిరీష్ అని బాబు గుంజెప్పింది. మళ్ళీ ఏంటి చెప్తుందా బాబా మా అన్నయ్య చెప్తాంటే మళ్ళీ ముక్కినాడు వద్దామని పోలీసు వాళ్ళని పిలుచుకొస్తాలన్నా మా అన్నయ్య పనికి పోయినాడు. సాయంత్రం రెడీగా ఉండని వచ్చిన మళ్ళీ 2వ క్లాస్ అని అడిగితే మళ్ళీ డబ్బులు ఛానల్ ఉంది కదా, పేపర్ ఉంది, మనకి మడ్డ అయ్యింది. ఏమన్నా నిలబడాలంటే పశ్చిమ బెంగాల్లోని కార్దా వద్ద త్రుటిలో పేను రైలు ప్రమాదం తప్పింది. ఆదివారం రాత్రి కార్దా సోదపూర్ స్టేషన్ల మధ్య లెవెల్ క్రాసింగ్ వద్ద లఘోలా కల్కత్తా హజ్రద్వారి ఎక్స్ప్రెస్ స్కార్పియో కారును ఢీకొట్టగా కారు కదిలింది. పెద్దగా ప్రమాదాలు ఏమీ జరగలేదు. రైలు ఢీకొనడంతో స్కార్పియో కారు పక్కనే మరో కారును ఢీకొట్టింది. దీంతో రైలు కాసేపు ఆగింది. అయితే కారులోని ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదని సమాచారం అందింది.
దామెర పోలీస్ స్టేషన్ పరిధిలోని నడికుడ మండలం కండత్ముకూర్ వాగు ఉధృతికి అక్కడ ఏర్పాటు చేసిన బైపాస్ రహదారి వద్ద తాకిడికి కొట్టుకుపోయింది. వరద తీవ్రంగానే ఉంది. వెంటనే అక్కడికి చేరుకున్న ఎస్ఐ అశోక్ తన సిబ్బందితో రహదారిని నిలిపివేశారు. దీంతో హన్మకొండ నుంచి పర్కాల వయ్య అంబాల మీదుగా రాకపోకలు నిలిపివేయడం జరిగింది. ప్రస్తుతం పోలీసులు బ్రిడ్జి వద్ద బందోబస్తును నిర్వహిస్తున్నారు. వాగు వైపు వెళ్లకుండా బారికేడ్లు ఏర్పాటు చేయడం జరిగింది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.